అందరికీ హాయ్. ఇది మన ఇన్‌స్టాగ్రామ్ ఐడీ. సో, అప్పుడప్పుడు మీతో మాట్లాడడానికి డైరెక్టు ఇన్‌స్టాగ్రామ్‌లో మీతో లైవ్‌గా మాట్లాడతాను. సో, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మన ఇన్‌స్టాగ్రామ్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీ ఇష్టం. డిఫెన్స్ పరంగా సంబంధించి అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, పారామిలిటరీకి సంబంధించి కావచ్చు, పోలీస్ పరంగా స్టేట్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు. మీరు దేని గురించి అయినా సరే డిఫెన్స్ పరంగా మీరు ఏ డౌట్ అడిగినా సరే రన్నింగ్ కావచ్చు, ఎగ్జామ్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఏదైనా ఓకే. మీరు ఏం అడిగినా సరే సో, నేను మాట్లాడినప్పుడు మీతో డైరెక్ట్‌గా మాట్లాడొచ్చు. మీకు క్లారిఫై అనేది ఇస్తాను. అందరికీ గుడ్ ఈవినింగ్. అస్సాం రైఫిల్కి సంబంధించిన ట్రేడ్స్‌మ్యాన్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్కి సంబంధించి ఓపెన్ ర్యాలీ అనేది ఏప్రిల్ 28 నుంచి మీకు ఓపెన్ ర్యాలీ జరగబోతుంది. సో, దానికి సంబంధించి రెడీ అయిపోండి. సో, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది చెప్తాను. ఇప్పుడే వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏప్రిల్ 28 నుంచి మీకు స్టార్ట్ అవుతుందన్నమాట. సో, ఇందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆల్రెడీ మీరు చూసుకున్నారు. ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లై చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకునేశారు. సో, ఇక్కడ చూడండి ఇందులో కూడా ఇచ్చేసారు వాళ్ళు. ఇక్కడెక్కడో ఇచ్చింటారు నాకు తెలిసి. ఇది ఇక్కడ చూడండి. అస్సాం రైఫిల్కి సంబంధించిన టెక్నికల్ మరియు ట్రేడ్స్‌మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ 2025 ఈజ్ టెంటేటివ్‌లీ షెడ్యూల్ ఫ్రమ్ 3rd or 4th వీక్ ఆఫ్ ఏప్రిల్ 28వ తేదీ నుంచి మీకు ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ఏప్రిల్ 28 నుంచే మీకు సో ర్యాలీ చేయాలని ఉన్నారు. ఖచ్చితంగా 99% ఆ రోజు నాటికే ఉంటుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. సో, రెడీ అయిపోండి. దానికి సంబంధించి అఫిషియల్ అప్డేట్ కూడా వస్తుంది. నాకు తెలిసి ఇంకో 15 డేస్లో దానికి సంబంధించిన అఫిషియల్ అప్డేట్ కూడా రిలీజ్ అవుతుంది. సో, ఆ రోజు నాటికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. నాకు తెలిసి దీపు కానీ, దిమాపూర్ కానీ వీటికి సంబంధించి వీటిలోనే ఉండే ఛాన్స్ ఉంది. సో, వేకెన్సీకి సంబంధించి 215 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ కూడా ఇంక్రీజ్ చేయాలన్నారు కానీ వేకెన్సీస్ ఖాళీలు ఉన్నాయి. అందులో క్లర్క్ కూడా అస్సాం రైఫిల్కి సంబంధించి ఏదైతే బీఎస్ఎఫ్ ఎస్సీఎం అని చూడండి, అందులో క్లర్క్ వేకెన్సీస్ కూడా ఖాళీలు ఉన్నాయి. సో, మేబీ ఆ ఖాళీలు కూడా పెంచే ఛాన్స్ ఉంది దాంట్లో. సో, ఇందులో అయితే క్లర్క్ ఇది పెరిగే ఎలాగో హవాల్దార్కు రావు కాబట్టి సో, అందులో పెరతాయి. ఇంకా ప్రతిసారి బీఎస్ఎఫ్ హెచ్సీఎం సంబంధించి వచ్చిన ప్రతిసారి నోటిఫికేషను వాళ్ళే నోడల్ ఫోర్స్గా ఉంటారు బీఎస్ఎఫ్ వాళ్ళు. అందులోనే నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది అస్సాం రైఫిల్కి సంబంధించిన క్లర్క్కి సంబంధించి. వాటిలో పోస్టులు అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. మళ్ళీ కొత్త నోటిఫికేషన్ కూడా ఉండే ఛాన్స్ అనేది ఉంది. ట్రేడ్స్మెన్కి సంబంధించి ఇంకా వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. సో, మీరు ఏప్రిల్ 28కి సంబంధించి మీరు రెడీ అయిపోండి. దీనికి సంబంధించి మీకు మిగతా డీటెయిల్స్ అవసరం లేదు కానీ ఫిజికల్కి సంబంధించి మాత్రమే చెప్తాను మీకు. సో, ఇక్కడ చూడండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఫర్ నైబ్ సుబేదార్ ఎలక్ట్రికల్ మెకానిక్ అండ్ వారంట్ ఆఫీసర్ డ్రాఫ్ట్ మ్యాన్కి సంబంధించి వారంట్ ఆఫీసర్ రేడియో మెకానిక్ ఇదంతా అవసరం లేదు కానీ ఇక్కడ చూడండి. సో, వీటికి సంబంధించి ఆల్ క్యాండిడేట్ సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ వారంట్ ఆఫీసర్లు డ్రాఫ్ట్ మ్యాన్లు ఇంజనీర్లకు సంబంధించి వెటర్నరీ ఫీల్డ్ అసిస్టెంట్కి సంబంధించి హవాల్దార్ ఎక్స్రే అసిస్టెంట్కి సంబంధించి వీటికంతా ఏదైతే ఇచ్చినారో సో వీటికి సంబంధించి హైట్ వచ్చి మేల్ కేటగిరీకి సంబంధించి 170 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా జరుగుతుంది. 1 సెంటీమీటర్ కాదు కదా, పాయింట్లో తక్కువ ఉన్నా సరే మీరు రిజెక్ట్ చేస్తారు, అందులో డౌటే లేదు. ఒకవేళ మీరు 169 పాయింట్ సంథింగ్ ఉన్నా సరే మీరు వెళ్ళొద్దండి, ఊరికే డబ్బులు బొక్క, ఛార్జీలు బొక్క. సో, చెస్ట్ వచ్చి 80 to 85 సెంటీమీటర్స్ అనేది ఉంటుంది అనమాట. అన్ని ఆల్ కేటగిరీకి సంబంధించి. ఒక షెడ్యూల్ ట్రైబ్స్ అంటే ఎస్టీ కేటగిరీకి మాత్రమే 162.5 సెంటీమీటర్స్ నుంచి 162.5 నుంచి ఆ పై ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. ఇందులో చెస్ట్ వచ్చి ఎస్టీ వాళ్ళకి 76 నుంచి 81 సెంటీమీటర్ ఎక్స్పాండ్ అనేది ఉండాలి. సో, నెక్స్ట్ వచ్చి ఇందులో ఇక్కడ చూడండి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఆఫ్ పిఎస్టీకి సంబంధించిన వారంట్ ఆఫీసర్ మరియు ఫార్మసిస్ట్కి మాత్రమే, ఈ రెండింటికి మాత్రమే. సో, హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్ అనేది మేల్ కేటగిరీకి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ ఫీమేల్కి వచ్చి 157 సెంటీమీటర్స్ ఉంటుంది. మేల్కి వచ్చి చెస్ట్ వచ్చి 80 నుంచి 85 అనేది ఉంటుంది అనమాట. ఇందులో రిలాక్సేషన్ వచ్చి ఈ గురకావాలి మనకు అవసరం లేదు. ఇక్కడ చూడండి ఎస్టీ వాళ్ళకి వచ్చి 162.5 సెంటీమీటర్స్ అనేది మేల్కి ఉండాలి. ఫీమేల్కి వచ్చి 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. ఇంకా చెస్ట్ వచ్చి 76 నుంచి 81 సెంటీమీటర్స్ అయితే ఉంటే మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ ఫర్ నైబ్ సుబేదార్ రిలీజియస్ టీచర్కి సంబంధించి వీళ్ళకి మాత్రమే హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్ మేలు. నార్మల్ చెస్ట్ వచ్చి 80 నుంచి 85 సెంటీమీటర్స్ అనేది ఉండాలి. ఇంకా వీళ్ళకి ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా మామూలు 162.5 సెంటీమీటర్స్ ఉంటే మీకు సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఉండండి. ఇందులో రకరకాల హైట్లు ఉన్నాయి, రకరకాల మీరు అప్లై చేసిన దాన్ని బట్టి రకరకాలుగా మెజర్మెంట్లు ఉంటాయన్నమాట. ఫిజికల్ స్టాండర్డ్స్ పిఎస్టీ రైఫిల్మెన్ రికవరీ వెహికల్ మెకానిక్కి సంబంధించి హైట్ వచ్చి 170 సెంటీమీటర్స్ ఉండాలి. 80 to 85 చెస్ట్ అనేది ఉండాలి. ఇందులో ఎస్టీ వాళ్ళకి వచ్చి 162.5 సెంటీమీటర్స్ హైటు. నెక్స్ట్ వచ్చి చెస్ట్ వచ్చి 76 నుంచి 81 అనేది ఉండాలన్నమాట. సో, ఇందులో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. ఇక్కడ చూడండి పీఈటీ విల్ బీ కండక్టెడ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇనిషియలీ వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ సంబంధించి.
సో ది పారామీటర్స్ ఫర్ పీఈటీ ఆర్ యాజ్ ఏ ఫాలోస్. ఆల్ మినిట్స్ ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ 1.6 km రన్ క్వాలిఫై విత్ ఇన్ 830 minutesలో మీరు క్వాలిఫైయింగ్ అనేది ఉంటుంది అనమాట. ఇందులో మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఇక్కడ చూడండి 5 km 24 minutesలోని కంప్లీట్ చేయాలి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ వచ్చి 1.6 km వచ్చి 830 minutesలో అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మెజారిటీగా ఇదే ఫిజికల్ ఇంతకు మించి ఏమి ఉండదు అనమాట. అబ్బాయిలకి 5 km 24 నిమిషాలు పరిగెత్తాలా, అమ్మాయిలు వచ్చి 1.6 km 830 minutesలో అనేది పరిగెత్తాలా. సో 5 km కూడా చాలా కష్టంగా ఉంటుంది, హార్డ్గా ఉంటుంది రన్నింగ్. కొండలు ఎక్కాలి దిగాలి అంత కష్టం ఉంటుంది అనమాట. సో ఇవి డిజిటల్ హైటు వెయిట్కి సంబంధించిన డిజిటల్ మిషన్స్ అనేది వెళ్ళిండాయి. నాకు తెలిసి డిజిటల్ మిషన్స్ ధరని కొలుస్తారు. అతికి మించిపోయిన స్ట్రెంత్ కానీ వస్తే అయినా సరే నాకు తెలిసి డిజిటల్ మిషన్స్ ధర కొలుస్తారు, ఎందుకంటే డిజిటల్ మిషన్స్ ఆల్రెడీ వెళ్ళిపోయినాయి. సో అస్సాం రైఫిల్స్ ఏ రిక్రూట్మెంట్ జరిగిన డిజిటల్ మిషన్ ధరని కొలిచే ఛాన్స్ అనేది ఉందన్నమాట. అక్కడ ఉన్న ఆఫీసర్ని బేస్ అయ్యేదే ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్కి సంబంధించిన అబ్బాయిలు వచ్చి 5 kilometers, అమ్మాయిలు వచ్చి 1.6 km 830 minutes, 5 km 24 నిమిషాలు అనేది మీరు అనేది పరిగెత్తాల్సి అనేది ఉంటుందన్నమాట. సో ఇది సంబంధించిన ఫిజికల్. సింపుల్గా చెప్పాలంటే అబ్బాయిలకి వచ్చి 170 centimeters హైట్ ఉండాలి, చెస్ట్ వచ్చి 80 నుంచి 85, అమ్మాయిలకి వచ్చి అందులో రిలాక్సేషన్ ఎస్టీ వాళ్ళకైతే 162.5, 76 నుంచి 81 చెస్ట్. ఇంకా అమ్మాయిలకి వచ్చి 150 centimeters ఉంటే మీకు అనేది సరిపోతుంది అనమాట. సో ఇది యొక్క ఫిజికల్కి సంబంధించి ఫిజికల్ ర్యాలీకి అనేది రెడీ అవ్వండి. సో ఇది వీడియో. సో ఏప్రిల్ 28 నాటికి మళ్ళీ అఫిషియల్ అప్డేట్ వస్తుంది. అఫిషియల్ అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోసారి వీడియో అనేది నేను చేస్తాను. సో ఇది వీడియో. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోతే చేయొద్దండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.